ఎక్కడో ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరిగింది, మహారాష్ట్రలో ఎన్కౌంటర్ జరిగింది, ఒరిస్సాలో ఎన్కౌంటర్ జరిగిందని చూసాం. తెలంగాణలో ఎన్కౌంటర్ గురించి కూడా చూసాం. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్కౌంటర్ జరిగింది. అసలు చాలా కాలం నుంచి ఆంధ్రాలో నక్సల్స్ కార్యకలాపాలు తగ్గిపోయినాయి అనుకుంటున్న దశలో ఇప్పుడు ఆయా ప్రాంతాలలో ప్రాణాలు కోల్పోతున్నటువంటి వేళ ఆంధ్ర ప్రాంతానికి ప్రముఖ నక్సల్ నాయకులు వచ్చి చేరుకున్నారు అన్నటువంటి విషయం తేలింది. 3 ప్రముఖ నక్సల్ నాయకులు ఇవాళ తాజాగా అల్లూరి జిల్లాలో ఎన్కౌంటర్లో చనిపోయారు. వాస్తవంగా అల్లూరి జిల్లా అంటే మన ఉమ్మడి విశాఖ జిల్లా. ఉదయ్ అరుణ్ ఈయన ఏకంగా నక్సలైట్లకు సంబంధించిన మావోయిస్ట్కి సెంట్రల్ కమిటీ మెంబర్, అంటే కేంద్ర స్థాయి నాయకుడు. ఏకంగా 50 లక్షల రూపాయల రివార్డు ఉంది, అంటే అట్లాంటి పెద్ద క్యాడర్. అట్లాగే రెండో వాళ్ళు వచ్చేటప్పటికి అరుణ, ఎవరైతే ఉదయ్ వచ్చేటప్పటికి ఈ సెంట్రల్ కమిటీ మెంబర్. అరుణ అనేటటువంటి మరొక మహిళ, ఈవిడ అగ్రనాయకుడైనటువంటి ఏది నక్సల్స్ అగ్రనాయకుడు చలపతి భార్య. ఉదయ్ వచ్చేటప్పటికి సెంట్రల్ మెంబర్ అయితే ఈవిడ జోనల్ మెంబరు అరుణ. ఇద్దరు కూడా ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. మరొక వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయారు, మరొక నక్సలైట్ కూడా. 3 దగ్గర AK-47లు దొరికినాయి అన్నటువంటిది చెప్తున్నారు. అయితే సహజంగా ఆ 3 చనిపోవడంతో వచ్చేటటువంటి సహజసిద్ధమైనటువంటి వీళ్ళు మావోయిస్టు సానుభూతి పరులైనటువంటి పౌర ప్రజా హక్కుల సంఘాలు చెప్పేది ఏంటంటే, అక్కడ ఇప్పుడు మొన్న వరుసపెట్టి పెద్ద నాయకులు చనిపోయారు కదా, రోజుకొకళ్ళని చెప్పిన ఎన్కౌంటర్ చేసుకొచ్చారు కదా, అందులో అప్పుడే మొత్తం అది టోటల్ మావోయిస్టులకు సంబంధించినటువంటి పెద్ద బల్క్ బ్యాచ్ అంతా కూడా అక్కడికి వస్తే అందరినీ పట్టుకున్నారు. అందులో వీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి చంపారు. ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క చోట చంపే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పచ్చు. మేబీ ఈ విజువల్స్